తర్వాత ఆయన ఏం చేస్తున్నారంటే అవమానిస్తున్నారు. తర్వాత ఆయన ఏం చేస్తారంటే తరుగుతున్నారు. అటువంటి శ్రమల్లో ఉన్నప్పుడు ఆ శ్రమలు అనుభవిస్తూ నా సమయంలో దావీదు ఈ కీర్తనని రాయడం జరిగింది. ఇక్కడ దావీదు చాలా కీర్తనలు ఎక్కువ రాసింది ఎవరంటే దావీదే. ఎవరు రాశారు? దావీదే బాగా ఎక్కువ రాశాడు. దావీదుకి తన అనుభవం ఏంటంటే తన జీవితంలో ఎక్కువ భాగం ఈ విధమైన కీర్తనలు రాశాడు. ఎక్కువ ఆయనకు వచ్చిన కష్టాలు, శ్రమలు, తన కడుపులో పుట్టిన కుమారుల వల్ల వచ్చిన శ్రమలు, వీటి గురించి ఆయన ఎక్కువగా రాస్తూ ఉన్నాడు. కానీ ఆయనకు ఒకటి అర్థమైంది ఏంటంటే యెహోవాయే మనుషులు కల్పించు చెడు ఆలోచన నుండి కాపాడును. ఎంతమంది మనుషులు చేసే చెడు ఆలోచనలు కానీ, తన మీద ఏదో కుతంత్రాలు కానీ, తృణీకరించే మనుషులు కానీ, అవమానపరిచే మనుషులు కానీ, అదేమన్నాడు తరమబడుతున్న మనుషుల వల్ల కానీ ఆయన ఒకటే అర్థం చేసుకున్నాడు, యెహోవాయే మనుషులు కల్పించు చెడు ఆలోచన నుండి నన్ను కాపాడుతాడు అనుకున్నాడు. కనుక యెహోవాను ప్రేమించి ఆయన యందు మనం ఎలా ఉండాలి? బలవంతులై ఉండాలి. నీ శ్రమలో మనుషుల వైపు చూడకూడదు. మనుషుల నుంచి వచ్చిన శ్రమలు అయినప్పటికీ మనం ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూడాలి. అదే అన్నాడు, మనుషులు ఆలోచనలు లేదా చెడు ఆలోచనల నుండి తప్పించేవాడు ఎవరంటే యెహోవాయే నన్ను తప్పించును అనేసి ఆయన చెప్తా ఉంటాడు. తర్వాత ఆయన ఇంకా నువ్వు చూస్తూ ఉంటుంటే ఆయన అంటాడు, తన శత్రువులు తనను చంప ప్రయత్నించినప్పుడు దావీదు తన జీవితమును యెహోవా చేతులకు అప్పగించుకొని, ఎవరికి అప్పగించుకున్నాడంటే యెహోవా చేతికి అప్పగించుకొని చెప్తా ఉన్నాడు, ఈ సత్యమును తెలుసుకొని ఉన్నానని ఇవన్నీ కూడా వివరించాడు. అందులో చాలా ఉన్నాయి, చదివారు లేదు నాకు తెలియదు, ఎంతమంది చదివినాను. నన్నెన్నడూ నువ్వు సిగ్గు పడనీయకము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము, నాకు నీ చెవి యొగ్గి నన్ను త్వరగా విడిపింపుము అనేసి. చూడండి, ఆయన శ్రమలో నుండి విడిపించమని మొరపెడతా ఉన్నాడు. 1-2 వచనాల్లో, 3-8 వచనాలు అంటాడు, ఆయన ప్రేమయందు గల నమ్మకం చూపిస్తా ఉన్నాడు. ఆయన ప్రేమయందు ఏముందండి? నమ్మకం కనబడతా ఉంది. తర్వాత మనం ఇంకా చూస్తూ ఉంటుంటే అన్ని విషయాల్లో మనం చూస్తున్నప్పుడు అక్కడ ఇంకా కూడా దావీదు ఇటువంటి విషయాలు చాలా రాస్తూ ఉంటాడు. అందులో వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్ప. అంటే నువ్వు నరులు ఎదుట నువ్వు దేవుడిగా ఒప్పుకోవాలి. యేసు ప్రభు కొత్త నిబంధనలోకి వెళ్తానంటాడు, ఎవరైతే మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుంటాడో నేను పరలోకమందు దూతల ఎదుటను తండ్రి ఎదుట నేను ఆయన్ని ఒప్పుకుంటాను అంటాడు. ఎంతమంది మేము పాపవాటంగా ప్రభుని నమ్ముకుంటున్నామండి ఎంతమంది చెప్పగలరు? మీరు చెప్పాలి. కత్తి గొంతు మీద పెట్టినా సరే చెప్పాలి, యేసు ప్రభువే నా దేవుడు, యేసు ప్రభువే నా దేవుడు. ఏదైనా సరే ఆయన కోసం మనం వదిలేసుకోవడానికి సిద్ధంగానే ఉండాలి. మనము ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆయన అంటున్నాడు, నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల కపటోపయములు వారిని అంటకుండా నీ సన్నిధిని చాటున వారిని దాచుచున్నావు. వాక్యము మానిపి వారిని గుడారములలో దాచుచున్నావు. పట్టణంలో యెహోవా తన కృపను ఆశ్చర్యకరంగా నాకు చూపించాడు. చూడండి, దేవుడు మంచితనాన్ని అందరినీ కూడా ఇక్కడ మీరు చదువుకోండి, ఆయన గురించి ఎక్కువ చెప్తా ఉంటాడు. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండండి. మీ మనసులో ఏం కావాలంటే ధైర్యం. ఇదే కొలసీలోని పత్రికలు అంటాడు, క్రీస్తే నా ధైర్యం అంటాడు. మనకి ఎవరు మన ధైర్యం? క్రీస్తే మన ధైర్యం. మనకి ఆయనే, మనం ఏది చేసినా ఆయన నామాన్నే ఉదయం లెగిస్తే ఆయన స్మరణ తప్ప మరొకటి. కనుక మీరు ఈ మాటలు
మీరు చక్కగా చదవండి, వాటి విషయాలు మీరు చూడండి. దేవుడు మీ వెంట్రుల మాటలను దీవించునుగాక.